నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. నమస్తే. ప్రస్తుతం మనం చూసినట్లయితే పోసాని కృష్ణమురళి గారు అరెస్టుకు సంబంధించి హాట్ టాపిక్ అయింది రెండు తెలుగు రాష్ట్రాలలో. రకరకాల వాదనలు ఉన్నాయి. బట్ ఒప్పుకుని తీరాల్సిన విషయం ఏంటి అంటే నిజంగానే తన నోటికి పని చెప్పారు పోసాని గారు. పోసాని గారే కదా ఆ టైంలో చాలా మంది ఎలా పడితే అలా మాట్లాడారు. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఒక వర్గానికి సంబంధించిన పోసాని గారు ఇలా మాట్లాడారంటున్నారు కదా, ఆ పక్క వర్గం వాళ్ళు కూడా ఏమీ తక్కువేం కాదు, వాళ్ళకి నోటుకొచ్చినట్టు వాళ్ళు పని చెప్పారు. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకున్నారు, అప్పుడే తీసుకుంటే బాగుండేది కదా. ఇది ప్రస్తుతం ఒక రకంగా చెప్పండి చర్చకు తెరలేపింది. మీరేం చెప్తారు, మీ వర్షన్ ఏంటి? ఒకటి ప్రతిపక్ష నాయకులు కానీ అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ పరస్పరం విమర్శలు చేసుకోవడము, మాట్లాడుకోవడము, దూషించుకోవడము, అసలు మనం వినలేని పదజాలంతో కూడా మాట్లాడుకుని ఉంటారు. అది ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు నేను అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో ఉండే నాయకుడు గురించే మాట్లాడతా. నాయకుడు చేసే రాజకీయ పనుల గురించి మాట్లాడతా. రాజకీయంగా ఆ పర్టికులర్ పర్సన్ ఏం చేశాడు, ఏమైనా తిన్నాడా, ఏం చేయలేదా, వాడు ఎలాంటి వాడు అసలు ఏం చేస్తున్నాడు, ప్రజల్ని పట్టించుకుంటున్నాడా లేదా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటి, ఇదే కదా మాట్లాడతాం మనం. ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళ గురించి మాట్లాడతామా? నీకు పుట్టలేదంట కదా, ఇంట్లో పని మనిషికి పుట్టిందంట కదా, మొత్తం తెలుగులో ఉండే ఎన్ని అయితే బూతులు ఉంటాయో దానికి కొత్త అర్థాలు సృష్టించి మరీ మాట్లాడితే ఒప్పుకుంటారా? అది అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా వెయిట్ చేశారు వాళ్ళు. ఎప్పుడైతే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఎంత మాట్లాడతారో అంత మాట్లాడండి, ఎందుకంటే అప్పుడే ఉంటుంది వాళ్ళకి మాట్లాడడానికి. ఎప్పుడైతే ఆ అధికార పార్టీలోకి టీడీపీ కూటమి వచ్చిందో 9 నెలలు, నేను మొన్న కూడా చెప్పాను యాక్చువల్గా, 9 నెలలు అసలు ఏం జరిగింది, ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు అనేదాన్ని వీళ్ళు పరిశీలించడానికి 9 నెలలు పట్టింది. మొన్న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం రేపటి జరగబోతోంది. ఈ 3 రోజుల్లో కూడా వాళ్ళు మాట్లాడింది కూడా అసలు ఏం జరిగింది ఈ 9 నెలల్లో, ఎక్కడైతే ఆగిపోయాయో పనులు ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వీళ్ళు అవతల పక్కన పార్టీ వాళ్ళు ఇంకా దూషించుకుంటూ ఇంకా రెచ్చిపోయి పర్సనల్గా వెళ్ళి ఫ్యామిలీలనని దానికి తోడు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వీళ్ళని పెట్టుకున్నారు. ఓకే, రాజకీయ పరంగా వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడతారు. ఇప్పుడు పోసాని గారు కానీ ఎవరికైనా కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా, వేరే పార్టీల గురించి ఉన్నారా? మేబీ రాజకీయంలో ఉండే అతను మాట్లాడినా ఒక అర్థం అనేది ఉంటుంది. ఎవరంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ రాజకీయంగా సేవ చేస్తూ, లేకపోతే వాడు ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకుల గురించి పూర్తిగా తెలిసి మాట్లాడడం ఒక రకం. ఏమీ తెలియకుండా సగం తెలిసి మాట్లాడడం ఇలాంటి వాళ్ళ పని. నేను ఇప్పుడు ఆయన తప్పే పడతాను, ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి అంతే. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి మనిషో, వ్యక్తిగతంగా సినిమాలో నటించాడా, వేరేలాగా మాట్లాడారా, బీప్ లేకుండా మాట్లాడతాడు. సినిమా ఆడియో ఫంక్షన్స్కి వచ్చినా కూడా, ఏదైనా షోకి వచ్చినా కూడా రాజా అనుకుంటూ మాట్లాడతాడు. అది కామెడీ యాంగిల్లో తీసుకుంటాం. అంటే పోసాని గారు కాస్త దుందుకుడు వ్యక్తిగానే మనం చూడొచ్చు అంతే. అంటే తను ఏదనుకుంటే అది తనదైన మేనరిజంలో చెబుతూనే ఉంటారు. బట్ నా ప్రశ్న ఏంటి అని అంటే పోసాని గారు మాటల్ని సమర్థించడం కాదు, కానీ అవతల పార్టీకి సంబంధించిన వాడు కూడా చాలా భయంకరంగా మాట్లాడారు. నారా లోకేష్ గారు ప్రచారంలో భాగంగా రారా జగన్, రారా సైకో, ఈ పని చెప్తా, ఇవి కరెక్టా? అదే చెప్తున్నాను, వ్యక్తిగతంగా ఎన్ని దూషణలైనా చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని ఎందుకు మాట్లాడతారు, అక్కడ కదా పాయింట్. ఇప్పుడు జగన్ గురించి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గురించి కానీ రారా పోరా, ఏ చంద్రబాబు నాయుడు అని రోజా గారు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నారు. బూతులు కూడా మాట్లాడారు. భారతి గారి గురించి మాట్లాడలేదు, భారతి గారి గురించి పద్ధతిగానే మాట్లాడారు. నేను న్యూస్ ఫాలో అయ్యాను, భారతి గారి గురించి కూడా పద్ధతిగానే మాట్లాడారు, కానీ ఏమే ఎల్ ఎమ్ ఇవి మాట్లాడలేదుగా. భారతి గారికి అంటే నేను మాట్లాడకూడదు, బట్ చెప్తున్నా, మీకు తెలియదు కాబట్టి, మీరు చూడలేదు కాబట్టి. నేను చూసానండి. భారతి గారికి అవినాష్ గారికి ఒక పెద్ద ఎఫ్ఐఆర్ పెట్టి ఎంత ట్రోల్ చేశారో తెలీదా మీకు? ట్రోల్ చేసింది ఎవరు? లోకేష్ గారా? మరి ఎవరు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కింద మీరు ఎప్పుడైనా ఎక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కింద కమెంట్స్ చూసారా? ఇప్పుడు జనాలకి నోరుంది కదా అని అదే నేను చెప్తున్నా. ట్రోల్ ఎవరు చేస్తారు? పబ్లిక్ లోకి వచ్చి భారతి గారికి పలానా ఎక్స్ పర్సన్ కి అఫైర్ ఉంది, అఫైర్ పెట్టుకున్నారని ఆ పార్టీలో ఏ నాయకుడైనా మాట్లాడా?
అది నా పాయింట్. ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతలేదు అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకెవరైనా టీడీపీ సంబంధించిన వాళ్ళు ఎక్కడ మాట్లాడారు? పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ కి చెప్పారా? పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారా? ప్రెస్ ఉన్నప్పుడు మాట్లాడారా? ఇప్పుడు పోసాని గారు మాట్లాడింది ప్రెస్ ఉన్నప్పుడు మాట్లాడారు కదా. ఇందులో పోసాని గారిని అరెస్ట్ చేయడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. 50 కేసులు ఉన్నాయి. 50 కేసులు పలు సెక్షన్స్ కింద తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రలోనూ ఉన్నాయి. తెలంగాణలో 34 ఉన్నాయి కేసులు ఆయన మీద, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. బట్ రాజకీయ పరంగా ఆంధ్రాలో సేమ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ 50 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇప్పటిదాకా కూడా ఓపిక పట్టుకుంటూ వచ్చింది అసలు నిజం అనేది తెలుసుకోవడానికి. మీరు ఇందాక అడిగారు అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని. వెయిట్ చేశారు, ఎందుకంటే వాడు ఇంకెంత తెగిస్తారు, వాళ్ళు ఇంకెంత మాట్లాడతారు అని. ప్లస్ ఆ గవర్నమెంట్ ఏమైతే తప్పులు చేసిందో దాన్ని వేలెత్తే చూపించే క్రమంలో ఈ పక్కన నాయకులు కూడా పదజాలంతో దూషించడం మాత్రం కరెక్ట్గానే జరిగింది. జరగలేదని నేను చెప్పట్లేదండి. వ్యక్తిగతంగా పబ్లిక్ మీటింగ్స్లో ఉన్నప్పుడు ప్లస్ సీఎం అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి సీఎం అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళ ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా ట్విట్టర్ వేదిక మీద తీసుకొని ఇంకా నోటికి వచ్చినట్టు. రీసెంట్గా చూడలేదా మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నవంబర్లో పోసాని గారు చేసిన ట్వీట్ ఎంత దారుణంగా ట్వీట్ చేశారు. అది పక్కన పెడితే తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడలేదా? నిన్నగాక మొన్న ఏంటి వీళ్ళు కుంభమేళాకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. వీళ్ళు రిప్లై మాట్లాడడానికి తీసుకున్నారు. కల్తీకి నెయ్యిలో అంటే తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందా అంటూ సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది. వీళ్ళు మాట్లాడలేదు. సుప్రీంకోర్టు చెప్పింది అప్పుడు జరిగిందా అంటే సబ్మిట్ చేశారు కదా, దీనికి నివేదిక సబ్మిట్ చేసి ఇంకా స్టే పడింది కదా. అంటే దాని అర్థం ఏంటి? జరిగింది కాబట్టే కదా ఇంత రెచ్చకి తావు తీశారు. అవన్నీ చెక్ చేసి అంటే రిపోర్ట్స్ వీళ్ళు మార్చారా వాళ్ళు మార్చారా పక్కన పెడితే సుప్రీంకోర్టుకి నివేదిక అనేది సబ్మిట్ చేయాలి. దానికి ఒక కమిటీ వేసిందిగా. అందులో కల్తీ జరిగింది, ఆ కల్తీ జరిగిన నెయ్యే వాడారు అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. స్టే ఉంది కదా, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడలేదు, బట్ కోర్టు చెబుతుంది. నా ప్రశ్న ఏ పార్టీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడడం కాదు. మీరు కంప్లీట్ గా ఒక పార్టీకి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. బట్ నేను అది మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏదైతే నేను మీకు ముందు కూడా చెప్పాను అంతే, బయాస్ గా లేను. వాళ్ళు మాట్లాడిన దానికి కర్మ అనేది తిరిగి వచ్చింది అంతే. ఇప్పుడు అంతకన్నా ఏం లేదు. నిన్న అన్ని వదిలేండి. నిన్న పోలీసులు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి? ఒక పెద్ద మనిషి నేను చెప్పాల్సిన మన ఏంది? 67 ఏళ్ళు అతనికి ఆయనకి తెలీదా? అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడారు? వాళ్ళు ఏం చేశారు అంతకు ముందు? నేను అదే చెప్తున్నాను. అధికారంలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నేను ఉన్నాను, మీరు ఏదో మాట్లాడేశారు. మీరు ఫస్ట్ మీరే మాట్లాడారు అనుకుందాం, తర్వాత నేను మాట్లాడేశాను అనుకోండి. ఆ సంస్కారం వాళ్ళకి లేక ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏదైతే కడుపులో బాధ అనేది ఉంటది కదా, ఎంత అనుభవించుంటారు. మీరు ఒక వర్గానికి సంబంధించి మీరు ఇంకా మాట్లాడదాం అనుకుంటే ఒక ఫోటోని ఆ పర్టికులర్ పార్టీ వాళ్ళు ఇంకా ట్రోల్ చేస్తున్నారు. ఏంటది? చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు నేల మీద కూర్చొని ఉండడం ఫోటో చూసావా, ఎలాంటి స్టేజ్కి తీసుకొచ్చామా అని. అతను రాజకీయంతో పోల్చుకుంటే ఇతని రాజకీయం పనికొస్తుందా ముందు? ఇప్పుడు నేను ఎందుకు అంటున్నాను తెలుసా, జనరల్ గా మాట్లాడట్లేదు. ఒక పార్టీ బయాస్ గా అంటే మీరు ఇందాక అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అలా మాట్లాడారంటే కడుపులో బాధ ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు కూడా మీరు అదిగానే మాట్లాడుతున్నారు. ఇంకా సరే, నేను బయాస్ గా మాట్లాడుతున్నాను అనుకుంటే, నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వాడిని. ఆ 5 ఏళ్ల పరిపాలనలో మా ఊరికి ఏమీ కాల. ఇప్పుడు మొదలైన 9 నెలల్లో మా ఊరికి కొంచెం వచ్చింది. ఇంకా ఫస్ట్ థింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగాయండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ పడి ఎగ్జామ్స్ జరిగింది. నిజమే. అంటే రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు, జనరల్ గా చెప్తాను. ఇది మన రాజకీయాలకు సంబంధించి. సో నేను అదే చెప్తాను. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు నిన్న రాత్రి మాట్లాడకూడదు, నాకు కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన 8 నెలల్లో 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు అమలు చేసేసారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. మొత్తం ఏపీలో మహిళలందరూ ఫ్రీ బస్ మీదే వెళ్ళిపోతున్నారు. కాదు, నేను రాజకీయాలు మాట్లాడట్లేదు. నేను అనేది అది కాదు. అదే చెప్తున్నారు. మళ్ళీ పోసాని గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడుతాను. నిన్న రాత్రి ఏం చేశాడు ఆయన, అది చెప్పండి. నేనేమంటా, వరాలు అనుకుంటే బట్టలు ఊడదీసి కొట్టాలి వాడిని అని చెప్పి కింద మాట్లాడుతున్న కామెంట్స్ మరి మీరు చూసారా? చూసానండి. ఎందుకంటే అతను మాట్లాడిన మాట, పని మనిషితో పడుకోబెట్టాడు పెళ్ళాన్ని అంటే ఎవరు ఊరుకుంటారండి?
ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. కరెక్ట్ అని నేను అన్నానా? అలాంటి దానికి శిక్ష పడుతుంది నేను అంతే. కరెక్ట్ అని అన్నానా? మీరు అనట్లేదు, నేను అయ్యన్న చెప్తున్నా పాత్రుడు general గా గారు comment లో. అయ్యన్న పాత్రుడు గారు రోజా రా నా మగతనం ఏంటో చూపిస్తా అని అన్నారు. దాన్ని ఎలా దానికి మాట్లాడాలి? ముందు ఆమె ఏం మాట్లాడింది? అదే మరి నన్ను ఎవరు ఏమీ చేయలేరు, అంత ధైర్యం ఎవరికి లేదని మాట్లాడలేదా వచ్చి? అంటే చెప్పండి. నన్ను ఏమీ See, పరస్పరం ఎవరైనా ఏ ఆపండి మీరు, రాహుల్ మాట్లాడుకుంటారండి. గారు నా కోపం నో అండి, నన్ను ఏమీ కోపం కాదు. ఆడవాళ్ళ విషయంలో మీరు అలా మాట్లాడద్దు. ఆమె మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చారు ఆగండి. అంతే. నన్నేమి అక్కడ చేయలేదు. ఆడ మగ అనేది బయాస్ తీసుకోకండి. రాజకీయాల్లో వాళ్ళే చెప్పారు జెండర్ బయాస్డ్ ఉంది ఇక్కడ, డోంట్ క్రియేట్ జెండర్ డిస్క్రిమినేషన్ అని చెప్పి. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మాట్లాడారో దానికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. అయిపోయిందా? వీళ్ళు కౌంటర్ ఇచ్చిన దానికి వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ మ్యాటర్ పోసాని కృష్ణమురళి గారిని ఎందుకు అరెస్ట్ చేశారనే దాని మీరు గురించి ఇప్పుడు అన్న మాట్లాడండి. మాట గురించి అవుతాను. చెప్పండి. గంట సేపు మాట్లాడినా నెక్స్ట్ అక్కడికి నేను వస్తాను. మాట్లాడతానండి, చెప్పండి. రోజా గారు నన్నేమీ చేయలేరు అని అంటే దాని అర్థం మగతనం కోసమని కాదు, అది మన బుద్ధి. నన్ను ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు కోపం వచ్చింది, దా చూసుకుందాం, నన్ను ఏం చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? నేను ఆమె ఆడలేదు కాబట్టి. మాట్లాడిన మాట నేను కరెక్ట్ గా చెప్పలేదు. నన్ను ఏమైనా రేప్ చేస్తారా, అంత ధైర్యం ఎవరికి ఉంది? నన్ను కొడతారా, వాళ్ళు ఏం పీకలేరు. వీడియో ఇంకా వైరల్ ఉంది, చూసారా మీరు అది? అయితే దానికే సరే కమెంట్ ఇచ్చారు సరే, అంతే. ఒక మహిళగా ఆ మాట మాట్లాడకూడదు, తప్పే. మీదేమైపోయింది? నేను ఇప్పుడు అదే చెప్తున్నా. ఆ పర్టికులర్ గా ఇక్కడ ఆడ మగ మీరు- జెండర్ తీకండి. మీరు ఆ పర్టికులర్ biased గా మనిషి మాట్లాడారు, మాట్లాడారనుకో. ఈ పర్టికులర్ మనిషి మాట్లాడాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటి? పోసాని కృష్ణమురళి గారిని అర్ధరాత్రి 8:46 ఎందుకు అరెస్ట్ చేశారని ఆ పార్టీ ఏదైతే ఉందో ఏకధాటిగా ట్వీట్లు పెడుతుంది ఎక్స్లో. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మీడియాని పిలవకుండా ఫోన్లలో బయటలు ఇచ్చినప్పుడు తెలియలేదా అవతల మనుషుల గురించి నాకు ఇలాంటిది జరుగుతుంది, మనం మాట్లాడుతున్నాము అంటే? రాజకీయ పరంగా ఎన్నైనా మాట్లాడచ్చు, నేను తప్పనను. ఈ పార్టీ అయినా మాట్లాడచ్చు, ఆ పార్టీ అయినా మాట్లాడచ్చు. వ్యక్తిగతంగా వెళ్ళి పెళ్ళాల్ని ఇంట్లో పని మనుషుల పక్కన పడుకోబెట్టుకున్నారు, వాళ్ళని ఇంకొకరి దగ్గర చేశారు, నువ్వు ముగ్గురు పెళ్ళాలతో ఇండస్ట్రీలో కొలుకుతున్నావు. వైసీపీకి చెందిన వాళ్ళు మాత్రమే మాట్లాడారా అండి? నేను పోసాని గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరేంటారు తెలుసా? నేను పోసాని గారిని ఎందుకు అరెస్ట్ చెప్పాను, చేశారనే ఇప్పుడు దాని 4వ సారి గురించి. చెప్పడం. చెప్పండి. పోసాని గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని నేను అనడం లేదు. మరి అరెస్ట్ తప్పని ఎందుకు అంటున్నారు అరెస్ట్ అందరూ? తప్పని కూడా నేను అనలేదు. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు చేశారు? అరెస్ట్ చేయలేదు అని నేను అదే అడిగాను. టైం ఆగండి ఆగండి దానికైనా. వ్యవస్థ, నేను ఇక్కడ మీరు బయాస్డ్ గా ఎందుకు అన్నారో నేను నా మాట వినండి. సరే చెప్పండి. పోలీసు వ్యవస్థ, చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. కాదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నా మనోభావం దెబ్బతినేలాగా మీరు నాతో మాట్లాడితే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నా మీద మీరు కేసు పెట్టచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఆయన కేసు పెట్టారో ఆయన అప్పుడే పెట్టి ఉండాల్సింది కదా అని నేనంట. ఇంకొకటి నేనేం మాట్లాడతా, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ రోజు ఎవరైతే వాళ్ళకి అగైనెస్ట్ గా మాట్లాడారో వీళ్ళందరినీ కేసులు పెడుతున్నారు, జైలుకి పంపిస్తున్నారు. బాగుంది. రేపు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళ మీద కేసులు ఏదో పెడతారు. అప్పుడు వాళ్ళ మనోభావం అదే. ఇప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టు వీళ్ళు గమనిస్తా ఉంటారు 5 ఏళ్ళు. సో నేను ఇప్పుడు చెప్తాను క్లారిటీ. 2021లో మాట్లాడిన పోసాని కృష్ణమురళి మీద 2021లోనే కేసు నమోదయ్యింది. 2021 నుంచి 2025 వరకు 50 కేసులు నమోదైన ఎఫ్ఐఆర్లు తీస్తే. సరే, నేను ఆ రాజకీయాలు కానీ అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటే అప్పుడు అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ వర్కింగ్ పార్ట్నర్ గా లేకపోతే స్పోక్స్ పర్సన్ గా ఈ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం కాపాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాపాడింది అనట్లేదు, నేనేమంటలే. ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు రేపు అన్న రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఏం జరిగిందో మీరు అన్నట్టు క్లియర్ గా చూస్తారు. వీళ్ళు రెడ్ బుక్ అంటారు, వాళ్ళు గుడ్ బుక్ అంటారు. ఇంకా మనకు రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. అదే కదా ఇప్పుడు మీరు మాట్లాడినవాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే రాజకీయాలు ఏంటి నా ప్రశ్న అది. నేను ఇప్పుడు నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఇద్దరు పార్టీలకి సంబంధించి అసలు రాష్ట్రానికి ఏం జరుగుతుందా అనేది ఎవరు ఆలోచించట్లేదు అని నేను ఇప్పటికీ చెప్తాను. ఇప్పటికీ నేను టీడీపీ కుటుంబం అదే అంటాను. వాళ్ళు చేసిన ఒకటే ఒక పని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అది ముందు ముఖ్యం. ఎందుకంటే ఫ్రెష్ బ్యాచ్ ఓపెన్ అవుతుంది 2025కి. పాత వాళ్ళంతా ఏమైపోయారు? జగన్ ప్రభుత్వం మా ప్రాంతంలో ఏమీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మాకు ఏమీ చేయలేదు. అది మీ ఏరియా కార్పొరేటర్లు ఏమేమి జరగాలో మాట్లాడుకోవాలండి. మీరు కూడా అక్కడే మేము మాట్లాడాము. అప్పుడు ప్రభుత్వం మాకేం చేయలేదు. ఇప్పుడు చేస్తారేమో, వెయిట్ చేయండి. ఇంకా 4.5 సంవత్సరం ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి ఫ్రీ బస్ ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు చూస్తా ఉంటారు జనాలు. చూడండి, ఏ రాజకీయ నాయకులు ఈ రోజులు ఇచ్చిన హామీ. ఒక్క నిమిషం అండి, రాజకీయ నాయకులు పక్కన పెడితే మా ఊరికి మాకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా, ఈ కార్యక్రమాలు ఇంకేనో జరుగుతున్నాయి, అభివృద్ధి చెందిందా అంటే అది ఏ పార్టీ అయినా
ఎవరైనా ఓటేస్తారు. మరి 2019లో అంతకు ముందాక పరిపాలించిన టీడీపీని దింపేసి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ఏం నిరూపించుకుంది? ఎందుకు ఇప్పుడు పట్టం నేను అదే కట్టలేదు? చెప్తాను నేను. అలాగే ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా ఈ రోజు 11 వచ్చే రేపు వాళ్ళకి 1 వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. డిపెండ్స్. మారుతున్నాయి. నేనేమంటా, ఎవరు అధికారంలో ఉన్నా ఈ కేసులు, ఈ బుక్కులు ఇది కాదు కదా. రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచించాలి, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాలి. అలా ఉన్నాయా ఈ రాజకీయాలని నేను అంటాను. మీరు ఒక వర్గానికి సంబంధించి మాట్లాడారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.